జగన్ తన ఆస్తులను లాక్కున్నారని మాజీ మంత్రి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పిఠాపురంలో శుక్రవారం అనగా మార్చి 14న జరిగిన జనసేన ఆవిర్భావ సభ వేదికగా బాలినేని ఈ ఆరోపణలు చేశారు. ఇప్పటికే జగన్ తల్లి చెల్లితో ఆస్తుల పంచాయతీ కోర్టుకెక్కిన నేపథ్యంలో బాలినేని చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బాలినేని కూడా జగన్ కు సమీప బంధువు. నిన్న మొన్నటిదాకా ఆయన వైసీపీలోనే ఉన్నారు. పలుమార్లు ఆ పార్టీ అధినేతతో విభేదించారు, అలకబూనారు, ధిక్కార స్వరం వినిపించారు. అయినా సర్దుకుపోయారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా ఆయన కొంతకాలం వైసీపీలో కొనసాగారు. ఒంగోలులో తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమంటూ ఆరోపణలు చేశారు. ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత వైసీపీ తీరుతో, మరీ ముఖ్యంగా జగన్ వైఖరితో విసిగి పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు జగన్ పై రాజకీయ విమర్శలు చేస్తూ వచ్చిన బాలినేని జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా జగన్ తన ఆస్తులను లాక్కున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనవే కాదు, తన వియ్యంకుడి ఆస్తులు కూడా జగన్ లాగేసుకున్నారని ఆరోపించారు. జగన్ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, ఆస్తుల కబ్జాల గురించి తర్వాత సమయం వచ్చినప్పుడు వివరంగా చెబుతానని బాలినేని అన్నారు. జగన్ తన తండ్రి పేరు చెప్పుకొని ఓసారి సీఎం కాగలిగారన్నారు. ఇక మరోమారు జగన్ సీఎం అయ్యే అవకాశమే లేదని బాలినేని కుండబద్దలు కొట్టారు. త్వరలో జనసేనాని పవన్ కళ్యాణ్ హీరోగా తాను ఓ సినిమా నిర్మించనున్నట్లు బాలినేని జయకేతనం సభ వేదికగా ప్రకటించడం కొసమెరుపు.